నమస్తే అందరికీ ఎట్లుర్రు. సాయంకాలం అట్లా బయటకు వచ్చేసినాం అనమాట. యాజ్ యూజువల్ బయట సాయంత్రం పూట ఏదైనా మెక్కితే కానీ మంచిగా ఉంటుంది. అట్లా ఫాస్ట్ ఫుడ్ చూసిన టిఫిన్ సెంటర్ కూడా ఉంది. ఇటు ఫాస్ట్ ఫుడ్డా అటు టిఫిన్ సెంటరా ఏం చేయాలనేది చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. చాలాసేపు చించి చించి ఆ రెండూ వద్దనుకొని నేనైతే పక్కనే ఉన్న షవర్మాకి వచ్చేసిన అనమాట. షవర్మా అనేది వేడి వేడిగా బొగ్గుల మీద కాలుస్తుంటే మంచిగా అనిపించింది. ఓ షవర్మా చెప్పుకున్నా నేనైతే నీట్గా మంచిగా షవర్మా చెప్పేసి చేసేసిన. అయినా కూడా టమీకి అనేది సరిపోలేదు. నెక్స్ట్ ఏందనేది చూద్దాం మనం. షవర్మా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ అయితే పానీపూరి బండి కాడికి వచ్చినాం అనమాట. ఇక్కడ తిందాం అనుకున్నా కానీ మా ఇంటికి కూడా పట్టుకోవాలని నేనైతే ఒక పానీపూరి ప్లేట్ పార్సల్ చేసిన, ఇంకొక పావు బజ్జీ కూడా పార్సల్ చెప్పించిన అనమాట. అలా చూసుకోండి పార్సల్ చేస్తూ. గంతే ఇక పార్సల్ పట్టుకొని ఇక నేనైతే మళ్ళీ ఇంటి మొక్కన స్టార్ట్ అయినా. ఇక సీదా ఇంటికి పోయిన తర్వాత ఇక పానీపూరి ఓపెన్ చేసి చూద్దాం. ఈ బిల్డింగ్ రంగులు రంగులుగా భలే అనిపించింది నాకు. అవడమే ఆలస్యం. ఇక చూడ్రి పానీపూరిలా పానీ వేసేసుకొని ఆ పూరిని నోట్లో పెట్టుకొని తింటూనే ఉన్నా. అబ్బా ఎంత కమ్మగుందంటే అంత కమ్మగుంది. వచ్చేసి పావ్ బాజీ అనమాట. పావ్ బాజీ, పావులోకి కర్రీ. సో ఈ పావ్ బాజీని మా మిస్సెస్ ఏం చేసిందంటే వడాపావ్ చేసింది అనమాట. 2 పావ్ బాజీ పీసెస్ బ్రెడ్ ముక్కలు తీసుకొని ఆ మధ్యలో కర్రీ పెట్టి పావ్ బాజీని కాస్త మా ఆవిడ వడాపావ్ చేసింది అనమాట. ఇక అట్లా 4-5 ముక్కలు నీట్గా వేసేసి తినేసినాం అనమాట. మనం అయితే సరిగ్గా ఉంది మనకైతే. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంది. అంతే ఇక ఇద్దరం కలుసుకొని ఆ బ్రెడ్ ముక్కలన్నీ కథం చేసేసినాం అనమాట. ఇక అంతే మరి. ఇక నమస్తే, ఉంటా. మళ్ళీ కలుద్దాం. ఇట్లాంటి వీడియోలు మళ్ళీ చూద్దాం మనం. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. బాయ్ బాయ్.